తిరుపతి జిల్లా ఓజలి మండలం కురుగుండ గ్రామంలో ఏర్పాటు చేసిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, ఓజలి మండల అధ్యక్షులు వెంకట సుబ్బయ్య, కురుగుండ పిఎస్సిఎస్ చైర్మన్ డాక్టర్ అంకయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ముందుగా కురుగొండలోని ప్రధాన వీధులలో భారీ ఊరేగింపుగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీని కురుగొండ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా కురుగొండ గ్రామంలోని నాగర్బమ్మ ఆలయంలో ఎమ్మెల్యే విజయశ్రీ పూజలు చేపట్టారు. అనంతరం ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ఈరోజు 2 ఏళ్ల పాలన, నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో భాగంగా మొట్టమొదట ఇంటింటి ప్రచారానికి ఓజేలి మండలం కురుగుండ గ్రామం నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు కురుగుండ గ్రామంలో అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, అలాగే మండల నాయకులు, స్థానికులు అంకయ్య గారు, అలాగే స్థానిక బూత్ కన్వీనర్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు కార్యక్రమం చాలా విజయవంతంగా పూర్తయింది. ఇంటింటికి తిరిగి ఈ 2 ఏళ్ల సుపరిపాలన మన కూటమి ప్రభుత్వం అందించడం జరిగింది. ఈ సుపరిపాలనలో 2 ఏళ్లలో మనం ఇచ్చిన సంక్షేమాలు, సూపర్ 6లో భాగంగా ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు, అలాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, అలాగే రైతన్నలకు అన్నదాత సుఖీభావ కింద, అలాగే ప్రతి తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి కూడా ఈరోజు 15,000 అకౌంట్లో తల్లి అకౌంట్లో పడడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్లు కూడా గతంలో ఇస్తున్న పెన్షన్ల కంటే కూడా ఇప్పుడు రెట్టింపు చేసి వికలాంగులకు కావచ్చు, అలాగే పూర్తిగా మంచంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, అలాగే అవ్వాతాతలకు కావచ్చు, అందరికి కూడా పెన్షన్లు పెంచి ఈరోజు మనం సంక్షేమం అందిస్తున్నాం. అలాగే ఉచిత బస్సు ప్రయాణం కింద నష్టపోయిన ఆటో డ్రైవర్లకు కూడా ఈరోజు మనం 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు కూడా అందజేస్తున్నాం. ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ కూడా, అలాగే ఈ సూపర్ 6లో భాగంగా చెప్పినవే కాకుండా మనము వికలాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాళ్ళతో పాటు ఒక అటెండర్ని కూడా ఈరోజు హాఫ్ రేట్, అంటే ఒకవేళ బస్ ఛార్జీ 50 రూపీస్ అయితే దాంట్లో 25 రూపాయలు మాత్రమే అటెండర్ పే చేయాల్సి ఉంటుంది. ఇలాగా చెప్పనివి కూడా మన ప్రభుత్వం, మన ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పేదల కష్టాలు చూసి కూడా ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అలాగే యువతకి ఈరోజు మనం ఉద్యోగ అవకాశాలు, రాష్ట్రానికి ఎన్నో మనకు కంపెనీలు వస్తున్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ముఖ్యంగా మన నియోజకవర్గంలో చాలా కంపెనీలు కూడా వస్తున్నాయి. అలాగే జాబ్ మేళాలు కండక్ట్ చేస్తున్నాం, ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తున్నాం. ఇలా అవ్వాతాతల నుంచి, చిన్నపిల్లల నుంచి, యువత నుంచి, రైతన్నల నుంచి అందరినీ కూడా ప్రతి వర్గాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. అలా సంక్షేమ పథకాలు ఒకటే కాకుండా అభివృద్ధి పదంలో కూడా ముందుకు నడుస్తున్నాం. ఈరోజు ఎన్ఆర్జీఎస్ ద్వారా రాష్ట్రం అంతా కూడా, ముఖ్యంగా మన నియోజకవర్గంలో 10 సంవత్సరాలుగా అభివృద్ధి పూర్తిగా పక్కన పెట్టిన పరిస్థితులు గత శాసనసభ్యుల దగ్గర మనం చూసాం. కానీ ఈసారి అలా కాకుండా పేదవాళ్ళని పైకి తీసుకురావాలి, పేదవాళ్ళకి అభివృద్ధి అంటే ఏంటో చూపించాలని కూటమి ప్రభుత్వం ఒకే ఒక ధ్యేయంతో ముందుకెళ్తుంది. అలాగే మన నియోజకవర్గంలో కూడా చాలా సమస్యలు, గతంలో పూర్తిగా పక్కన పెట్టిన సమస్యలన్నీ ఈరోజు చాలామంది సమస్యలుగా మనకు చూపిస్తున్నారు. ఈరోజే మనం చూస్తే ఎన్నో రెవెన్యూ సమస్యలు, వాళ్ళకి లేని పొలాలు వాళ్ళ మీద రాయడం, లేదా వాళ్ళకు ఉన్న పొలాలు తీసేయడం, లేదా ఆక్రమణలు చేసుకోవడం, ఇవన్నీ కూడా పేదవాళ్ళకి ఎన్నో కష్టాలు కలిగించేలాగా గత ప్రభుత్వం అరాచకం మనం చూసాం. ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చాక రీసర్వే జరిగింది. ల్యాండ్స్ అన్నీ కూడా ఇంకా కూడా రీసర్వేలకి ఇంకా కొన్ని రెవెన్యూ సమస్యలు ఇంకా ఉన్నాయి, అవి కూడా వీలైనంత తొందరగా పూర్తి చేస్తాం. అలాగే పొలాలకి వెళ్ళే రోడ్స్ కూడా, గ్రావెల్ రోడ్స్ కూడా ఇప్పుడు ప్రపోజల్స్ తీసుకున్నాం, అవి కూడా వేస్తాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తే వర్షాలు పడినా, లేకపోతే కాలువలు పొంగి కూడా మనకు టౌన్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా కాలువ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నాం. వీలైనంత తొందరగా డ్రైన్స్ కూడా మొదలు పెడతాం. ఇలాగా కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్ల పరిపాలనలో ఈ నియోజకవర్గంలో తీసుకుంటే 10 ఏళ్ళు సంజీవయ్య చేయని అభివృద్ధి ఈ 2 సంవత్సరాల్లో మనం చేసి చూపించగలిగాం. ఇంకా కూడా రాబోయే 3 సంవత్సరాల్లో తప్పకుండా ప్రజల సమస్యలన్నీ కూడా ఈ డోర్ టు డోర్ తిరిగే కార్యక్రమంలో సంక్షేమం వాళ్ళకి అందుతుందా లేదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటు వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో కూడా మనం నోట్ చేసుకుంటున్నాం.
ప్రజలందరినీ కలుస్తున్నాం, ఇంటింటికి వెళ్తున్నాం, పాంప్లెట్ ఇస్తున్నాం. వాళ్ళలో మనం యాడ్ చేసేది కూడా వాళ్ళ సమస్యలు కూడా తీసుకుంటున్నాం. అవన్నీ కూడా నోట్ చేసుకొని నాయకులందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ఈ 45 రోజులు మేము ఇంటింటికి తిరిగి ఇంటింటికి ఉన్న సమస్యలు కూడా తీసుకొని అవి పరిష్కరించే మార్గం వైపు ముందుకెళ్తాం. దాంట్లో మళ్ళీ కూడా గ్రీవెన్స్ ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం మళ్ళీ ప్రజా దర్బార్ కూడా చేస్తున్నాం. ప్రజా దర్బార్లో కూడా ఒక్కొక్క మండలంలో పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో పెట్టి అర్జీలు కూడా తీసుకొని వాటిని కూడా డిజిటలైజ్ చేసి ఏ అర్జీ ఎక్కడికి వెళ్తుంది, ఏ డిపార్ట్మెంట్కి వెళ్తుందో కూడా మేము సర్వే చేస్తున్నాం. అలాగే అది తెలుసుకుంటున్నాం ఎంతవరకు మనకు అర్జీలు అవుతున్నాయని. సో కూటమి ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు నాయకులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. వన్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీరు పాలిటిక్స్ చేయకుండా ఎవరికైనా సరే పేదవాడు మన ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఈ సమస్య అని చెప్పినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీకి ఓటేశారని కాకుండా పేద ప్రజలకు అండగా ఉండమని మా నాయకుడు మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు మేము కూడా ఎలాంటి అరాచకం లేకుండా ఎలాంటి దౌర్జన్యాలు లేకుండా మేము ముందుకెళ్తున్నాం. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా గతంలో వాళ్ళు నామినేషన్లు చించేశారు, పేపర్లు గల్లంతు చేశారు, ఎవరైతే నామినేషన్ వేస్తున్నారో వాళ్ళని హౌస్ అరెస్టులు చేశారు, లేదా వాళ్ళ మీద కేసులు పెట్టారు, బలవంతంగా బాటిల్స్ తీసుకొచ్చారు, లేదా ఇట్లా చేస్తూ వాళ్ళని హౌస్ అరెస్టులు చేయించడమో లేదా పోలీస్ స్టేషన్లో పెట్టడమో గతంలో చేశారు. కానీ ఈసారి మేము కూటమి ప్రభుత్వ నాయకులు ఎవ్వరు కూడా అలా చేయదలుచుకోలేదు. మేము పోటీకి సిద్ధంగానే ఉన్నాం. సుపరిపాలన ఈ 2 సంవత్సరాలు అందించాం కాబట్టి మా ప్రజల్లో నమ్మకం ఉంది, మాకు కూడా నమ్మకం ఉంది. మేము చేసిన సుపరిపాలన చూసి ఈరోజు చాలామంది గత వైసీపీ ప్రభుత్వాన్ని వీడి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి వలసగా రాష్ట్రం అంతా కూడా వస్తుంది. చాలా సంతోషంగా ఉంది. మా నాయకత్వం బలపరుచుకొని ఇంకా పేద ప్రజలకి సహాయం చేసే విధంగా మేము అందరం కూడా కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు.